ఓకే అండి, మరి చేపతో 2 రకాల వంటలు చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లో వీళ్ళిద్దరు ఎలాంటి వెరైటీస్ చేస్తారో చూద్దాం. సో శ్రవంతి గారు, సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఈ సెగ్మెంట్లో ఏంటంటే స్వీట్ అండ్ స్నాక్స్ అనమాట. సో అయితే స్వీట్ కానీ హాట్ కానీ ఏదైనా చేయొచ్చు మీ చాయిస్ ప్రకారం. నేనేమి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవ్వను. సో మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు అనమాట. సో మీరిద్దరే ఏంటంటే చక్కగా ఆలోచించేసి సో ఇందాకట్లాగా ఏదైనా వెరైటీగా అందరికీ చేసి చూపించాలన్నమాట. సో ఏం చేయొచ్చు మీరు బాగా ఆలోచించి నాకు చెప్తే నేను వాళ్ళకి చెప్తాను. ఓకేనా? సో థింక్. శిరీష గారు ఏమైనా ఆలోచించారా? ఏం ఆలోచించారు? లెట్యూస్ చికెన్ ర్యాప్స్. లెట్యూస్ ర్యాప్స్ ఇక్కడ బాగా చేస్తుంటారు కదా. సాలడ్స్ లో అండ్ చైనీస్ రెస్టారెంట్స్ లో ఇక్కడ బాగా దొరుకుతూ ఉంటుంది. అండ్ లెట్యూస్ ఇప్పుడు అఫ్ కోర్స్ హైదరాబాద్ లో ఇండియాలో కూడా దొరుకుతోంది. సో మీరు లెట్యూస్ చికెన్ ర్యాప్స్ చేస్తున్నారు. ఓకే, సో మీరు? నేను చాక్లెట్ లడ్డు చేస్తున్నాను. చాక్లెట్ లడ్డు. సో మనకి ఆ చాకో బాల్స్ అవి దొరుకుతాయి, అలాంటివా? కానీ దానికి చక్కగా ట్రెడిషనల్ పేరు పెట్టారు, చాక్లెట్ లడ్డు. వినడానికి చాలా బాగుంది. సో ఫస్ట్ ఆ చాక్లెట్ లడ్డు ఏదో చేసి చూపించేస్తారా? ఓకే, మరి చాక్లెట్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చాక్లెట్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కోకో పౌడర్ 4 టేబుల్ స్పూన్లు, బిస్కెట్ పౌడర్ 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, బాదం పొడి 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, స్ప్రింక్లర్స్ 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్రావంతి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో ఈ లడ్డూలకి ఏం కావాలంటే అసలు పిండి లేదు. లడ్డు అనగానే మనకి మామూలుగా శనగపిండి అంటే ఏదో రవ్వో లేకపోతే ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో దీనికి ఏమో చాక్లెట్ పౌడర్, బిస్కెట్ పౌడర్. బాగుంది, పేరుకు తగ్గట్టుగా. ఓకే, సో స్టార్ట్ చేయండి ప్రాసెస్. ఫస్ట్ చాక్లెట్ పౌడర్ వేసుకుందామండి. అంటే దీనికి మీరు మా కోసం ఏమన్నా ఇలా చాక్లెట్ లడ్డు అని పేరు పెట్టారా, ఏదన్నా వేరే పేరుందా? లేదు, క్రియేషన్ కి మీరు ఒక పేరు పెట్టేస్తున్నారు. చక్కగా ట్రెడిషనల్ గా ఉండాలి అండ్ లుక్ వైజ్ కూడా బాగుండాలి. సో ఇప్పటి నుంచే పిల్లల కోసం మంచి మంచి వెరైటీస్ అన్ని నేర్చుకుంటున్నారు అనమాట మీరు, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. ఓకే, సో చాక్లెట్ పౌడర్ వేసుకుందాం. తర్వాత బిస్కెట్ పౌడర్ వేసుకుందాం. సో ఏదైనా బిస్కెట్, మనం స్వీట్ బిస్కెట్ కాదు, నేను మేరీ బిస్కెట్ తీసుకున్నాను. ఓకే, అది పౌడర్ చేసి ఓకే. సో అంటే స్వీట్ ఉండకూడదా? స్వీట్ మన చాయిస్. ఓకే, సో బిస్కెట్ టేస్ట్ అనేది మన ఇష్టం. సో అది అంటే సాల్ట్ బిస్కెట్స్ కాకుండా ఎన్ని బిస్కెట్ తీసుకోవచ్చు. సో ఇది ఎక్కువ ఉండాలా? ఇది నేను 24 బిస్కెట్స్ తీసుకున్నాను, దాన్ని పౌడర్ చేశాను. చాక్లెట్ కంటే ఈ బిస్కెట్ పౌడర్ ఎక్కువ ఉండాలి. అవును, అంతేనా? తర్వాత బాదం పౌడర్ వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు స్వీట్ కోసం మనం కండెన్స్డ్ మిల్క్ వేసుకుని దీన్ని మిక్స్ చేసుకుందాము. సో ఇంకా అంతా మనకి ఈ కండెన్స్డ్ మిల్క్ స్వీట్ వచ్చేస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఇవి లడ్డూల్లా చేసుకుందాం. ఎంత సింపుల్. అంటే ఇవి మనకి నిల్వ ఉంటాయా అండి? ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 వీక్ అలా ఉంటాయి. మీకు తెలుసా ఈ లడ్డూలు? ఇప్పుడే చూస్తున్నాను. మరి అంటారండి, నో అనాలి. తెలుసా అంటే సో మీ బాబుకి బాగా నచ్చుతాయి, ట్రై చేయండి. ఇంకొంచెం వేయనా? నేను వేస్తూ ఉంటాను. సో అంటే మనకి లడ్డు చుట్టుకోవడానికి వచ్చేదాకా మనం ఈ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవటమేనా? అవును, ఇంకా కొంచెం పడుతుందండి. మొత్తం పట్టేలా ఉంది యాక్చువల్గా. ఇది మనం మరీ లూజ్గా కాదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవి మనం లడ్డూల కింద చేసేసుకుందామండి. కొంచెం మనం వాటర్ తడి చేసుకుందాం. ఓకే, ఇవి ఫస్ట్ మనం కండెన్స్ మిల్క్ లో డిప్ చేసి కోకోనట్ పౌడర్ లో రోల్ చేసుకుందాం. ఓహో, మళ్ళీ ఇందులో మళ్ళీ డిప్ చేయాలా? అవును. మీకు స్వీట్ అంటే బాగా ఇష్టమా? ఓకే, ఇష్టమే. ఓకే, ఇష్టమేనా? అవును. బాగా కండెన్స్డ్ మిల్క్ ఎక్కువ వాడుతున్నారు. అంటే ఇది కొంచెం కోకోనట్ పౌడర్ పట్టాలంటే అది పెడితే బాగుంటుంది. కోకోనట్ మిల్క్ పట్టడానికి ఇది దీంట్లో పడుతున్నారు అంతే. అవును, కోకోనట్ పౌడర్ అద్దుకోవడానికి ఇది. కానీ దాని మీద ఇట్లా ఉట్టిది తడి చేస్తున్నారు కదా, ఇట్లా రోల్ చేస్తే అవదా? అవి మళ్ళీ ఊడిపోతాయండి. ఇదైతే స్టిక్కీగా ఉంటుంది కొంచెం. ఓకే ఓకే, సో అయితే ఇది కంపల్సరీ మనం చేశాక ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటుందేమో. ఎక్కువసేపు పెట్టకూడదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెడితే గట్టిగా అయిపోతుంది. ఓకే,
ఓకే, మనం అలాగే కోకోనట్ పౌడర్తో చేసుకున్నట్టే స్ప్రింకిల్స్తో కూడా చేసుకోవచ్చు. దాంట్లో రోల్ చేసుకోవచ్చా? అవునండి, ఓ, రెండిట్లో కూడా రోల్ చేసేసుకోవచ్చు కదా కావాలి చేసుకోవచ్చు. అంటే. సో ఈ స్ప్రింకిల్స్ అంటే మనకి దొరుకుతాయి? దొరుకుతాయండి, బయట మార్కెట్లో దొరుకుతాయి. ఓకే ఓకే, మనం ఇప్పుడు ఇందులో రోల్ దాంట్లో roll చేసుకుందాం. చేస్తారా? ఓకే, ఓ కొన్ని ఇలా కొన్ని అలాగా. అవును. ఓకే ఓకే, ఇలా కలర్ఫుల్గా ఉంటే కొంచెం కిడ్స్ కానీ ఎవరైనా తినడానికి ఇష్టపడతారు కదా. సో ఇంతకీ ఇవి చేసుకున్నాక మొత్తం మీ ఆయనకి మీరే తినేసారా? పాపం ఎవరికైనా పిల్లలకి ఎవరికైనా పెట్టారా? ఫ్రెండ్స్కి పెట్టాను. ఫ్రెండ్స్కి పెట్టారా? ఇంకొకటి చేయండి కోకోనట్లు, అది మధ్యలో పెట్టుకుందాం, ఇవి చుట్టూ పెట్టుకుందాం. యా, ఓకే. ఒరిజినల్ లడ్డూలు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయలేదండి. ట్రై చేయలేదా? అలాంటి కష్టమైన వంటలు చేయలేదా? ఓకే, సరిపోతాయి రండి, దాంట్లో మనం పెట్టేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుందాం. చాక్లెట్ లడ్డూస్ రెడీ అండి. నైస్. సో ఈ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేయచ్చు ఊరికే. ఓకే, మరి చాక్లెట్ లడ్డూలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ లడ్డు తయారు చేసే విధానం: ఒక బౌల్లో చాక్లెట్ పౌడర్, బిస్కెట్ పౌడర్, బాదం పౌడర్, కండెన్స్డ్ మిల్క్ వేసుకుని బాగా దగ్గరగా ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత చేతికి నీళ్లతో తడి చేసుకుని చాక్లెట్ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని లడ్డూలా చుట్టుకొని కండెన్స్డ్ మిల్క్ లో డిప్ చేసుకుని కోకోనట్ పౌడర్ లో రోల్ చేసుకుని తర్వాత స్ప్రింకిల్స్ అద్దుకొని సర్వ్ చేసుకుంటే చాక్లెట్ లడ్డు రెడీ.